నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఇక మాటలోని అర్థం ఏంటంటే, కొంతమంది లోకములో పచ్చని ఒలీవ చెట్ల వలె ఉంటారు. ఒలీవ చెట్టులో కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ యొక్క లక్షణాలను దేవుడిచ్చాడు. ఆ లక్షణాలను దేవునిలో ఉండి వాడవలసిన వాళ్ళు లోకములో ఉండి వాళ్ళు వాడుకుంటారు. కానీ దేవుని ద్వారా పొందుకున్న ఆ యొక్క ఉన్నతమైన స్థానాన్ని బట్టి గొర్రెల కాపరిగా ఉన్న దావీదును ఇశ్రాయేలు రాజుగా దేవుడు హెచ్చించిన ఆ యొక్క విధానాన్ని బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ తనకున్న రాజదర్పముతో అతిశయపడకుండా ఆ స్థానం ఇచ్చిన ఇక దేవుణ్ణి ఆరాధించేదానికి ఒక తీర్మానం తీసుకున్నాడు. ఆ తీర్మానం తీసుకున్న దావీదు మాట్లాడుతున్న మాటే ఇది. నేనైతే మిగతా వాళ్ళ గురించి అనవసరం నాకు. ఎందుకంటే నా వ్యక్తిగత జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. నా కుటుంబ జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. కాబట్టి మిగతా వారి గురించి నేను ఆలోచన చేయను. మిగతా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా దాని గురించి నేను పట్టించుకోను. నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టుగా నేను ఉంటాను. తనకు దేవునికి మందిరానికి ఉన్న సంబంధాన్ని ఒలీవ చెట్టుతో ఆయన పోల్చుకున్నట్లు మనం చూసాం. దాంట్లో ఒక 2 లక్షణాలు ఒలీవ చెట్టు గురించి మనం లాస్ట్ వీక్ మనం ధ్యానం చేసాం. దాంట్లో మొదటి లక్షణం ఏంటంటే, ఒలీవ చెట్టుకు మరణము లేదు. ఒలీవ చెట్టు చనిపోదు. బైబిల్లో దాన్ని మనం చూసినప్పుడు నోవహు కాలములో వచ్చిన భూ ప్రళయములో అన్ని చెట్లు నశించిపోయినాయి. ఆ ఓడల్లో ఉన్న వాటి తప్ప ఓడ బయట ఉన్న ప్రతిదీ కూడా సర్వనాశనం అయిపోయింది. అప్పుడు నీళ్లు తగ్గినాయో లేవో అని చూసేదానికి ఒక కాకిని ఒక పావురాన్ని నోవహు ఏం చేశాడు? విడుస్తాడు. అప్పుడు పావురము త్రుంచబడిన ఒలీవ ఆకును ఎక్కడికి తీసుకొచ్చింది? నోవహు దగ్గర తీసుకొచ్చింది. దాని అర్థం ఏంటో తెలుసా? ఇక లోకంలోని చెట్లన్నీ కూడా నశించిపోయినప్పటికీ సజీవముగా మిగిలిన ఒకే ఒక చెట్టు ఒలీవ చెట్టు. కాబట్టి దీన్ని మందిరముకు తనకున్న సంబంధంతో పోల్చుకుంటున్నాడు. దాని గురించి నేను సవిరంగా మీకు నేను మనవి చేశాను. నాకు దేవుని మందిరముతో ఉన్న సంబంధము చనిపోదు. ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ దేవుని యొక్క మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వల్ల నేను ఉంటాను. నేను దేవుని యొక్క మందిరానికి ఇవ్వాల్సిన స్థానాన్ని నేను ఇస్తాను. నేను దేవుని యొక్క మందిరపు ఆరాధన నిర్లక్ష్యం చేయను. ఎప్పుడైతే ఆదివారం దేవునికి ఆరాధనకు రాకుండా ఉంటానో అప్పుడే ఆ రోజు నేను దేవునిలో చచ్చిపోయిన వ్యక్తిగా నేను ఉంటాను. నేను అలా కాకుండా దేవుని యొక్క మందిరములో నేనేం చేస్తాను? సజీవంగా నేను ఉండి ఆ సజీవమైన దేవుని నేను మహింపరిచి ఆ దేవునిలో నేను సజీవంగా ఉంటానని అద్భుతమైన లక్షణాన్ని దావీదు తెలియచేశాడు. 2వ లక్షణాన్ని మనం చూసినప్పుడు ఇది చక్కని ఫలము కలిగిన చెట్టు అని మనం చూసాం. అన్ని చెట్లు కూడా చక్కని ఫలాలు వస్తాయి. పనస చెట్టు, మ్యాంగో ట్రీ, ఆరెంజ్, ఇవన్నీ కూడా మంచి ఫలాలు. కానీ ఈ యొక్క ఒలీవ చెట్టులోని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ఆల్ సీజన్ ఫ్రూట్స్ ఇచ్చే ట్రీ. నేను ఇంతవరకు చెప్పిన ఆ యొక్క ఫ్రూట్స్ కొన్ని సీజన్స్లో మాత్రమే దొరుకుతాయి. మామిడికాయ అంటే సమ్మర్లో మాత్రమే దొరుకుతుంది. సీతాఫలం అనేది వింటర్ సీజన్లో దొరుకుతుంది. కానీ ఈ యొక్క ఆలివ్ ఫ్రూట్స్ అనేది ఈ యొక్క ఒలీవ చెట్టు ఫలములో అది 12 లేకపోతే 15 సంవత్సరాల నుంచి అది కాపు మొదలుపెట్టిన తర్వాత ఎప్పుడు చూసినా కానీ దాంట్లో ఏంటంటే ఫలాలు ఇచ్చే చెట్టుగా ఉంటుంది. కాబట్టి దీని ద్వారా మనం నేర్చుకున్న అంశం ఏంటంటే సీజనల్ క్రిస్టియన్స్గా మనం ఉండకూడదు. ఒక క్రిస్మస్ సీజన్లో వచ్చే క్రిస్టియన్స్గా మనం ఉండకూడదు. ఒక గుడ్ ఫ్రైడే సీజన్లో దేవునిలో అలర్ట్గా ఉండేవారిగా ఉండకుండా మన యొక్క జీవితంలో ఏ సీజన్లో మనం ఉన్నా అది కష్టమైన, దుఃఖమైన, శ్రమైన, వేదనైనా, సంతోషమైన ఏ పరిస్థితిలోనైనా కానీ దేవుని యొక్క మందిరంలో మనము ఫలించే వారిగా ఉండాలని దేవుడు మనకు తెలియచేస్తున్నాడు.
ఈరోజు 3వ అంశాన్ని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఇక 3వ అంశం ఏంటంటే నిర్గమాకాండము 27వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. నిర్గమాకాండం ఎక్సోడస్ చాప్టర్ 27 వర్స్ 20. దీపము నిత్యము వెలిగించున్నట్లు ప్రదీపనముకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలనని ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించుము. దయచేసి నా వైపు చూడండి. ప్రత్యక్ష గుడారము గురించి మనకు తెలుసు, టబర్నకల్ అంటాం. దాంట్లో ఎన్ని భాగాలు ఉంటాయి? 3 ప్రధాన భాగాలు. మొదటిది ఆవరణము, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలము. అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించేది ఎవరు? ప్రధాన యాజకుడు. ఎప్పుడు పడితే అప్పుడు కాదు, సంవత్సరానికి ఒకసారి. ఎవరు పడితే వాళ్ళు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేదానికి అవకాశం లేదు. కానీ పరిశుద్ధ స్థలములో దేవుని యొక్క పరిచర్య చేసే ధర్మము లేవీయులైన యాజకుల పైన అది ఉంచబడింది. అప్పుడు యాజకులు ఏం చేస్తారంటే ఆ యొక్క పరిశుద్ధ స్థలములో దేవుని యొక్క సేవ చేసేదానికి వాళ్ళు దేన్ని వాడేవాళ్ళో తెలుసా అండి? మనం చదువుకునే యొక్క వాక్య భాగంలో కనిపిస్తుంది. నిర్గమాకాండం 27:20. నిర్గమాకాండం 27:20. దీపము నిత్యము వెలిగించున్నట్లు దంచి తీసిన అచ్చమైన ఒలీవల నూనె. ఇక్కడ ఏం కనపడుతుంది? ఒలీవల నూనె కనపడుతుంది. ఈ యొక్క ఒలీవ చెట్టు ఏమిస్తుంది? నూనె ఇస్తుంది. ఈ నూనె దీపాన్ని వెలిగిస్తుంది. ఆ దీపపు వెలుగులో ఆ యొక్క యాజకుడు ఏం చేయాలి? దేవునికి సేవ చేయాలి. ఎక్కడంటే పరిశుద్ధ స్థలములో. ఎప్పుడు? నిత్యము. అతి పరిశుద్ధ స్థలములో ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారే. కానీ పరిశుద్ధ స్థలములో నిత్యము దేవుని యొక్క సేవ జరగాలి, పరిచర్య జరగాలి. ఆ పరిచర్య చేసేదానికి అక్కడ చీకటిగా ఉన్నప్పుడు ఆ చీకటిని పారద్రోలి వెలిగించేదానికి ఈ ఒలీవ నూనె దీపాన్ని వెలిగిస్తుంది. ఆ దీపపు వెలుగులో ఆ యొక్క యాజకుడు, ఆ యొక్క సేవకుడు ఏం చేస్తాడు? సేవ చేస్తాడు. దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది, ఈ నూనెలో 3 ముఖ్యమైన గుణాలను మనం చూడబోతున్నాం. ఈ ఒలీవ నూనెలోని యొక్క ప్రత్యేకత చాలా ఉన్నాయి. ముఖ్యమైనవి 3 మీ మధ్య ఉంచాలని నేను ఇష్టపడుతున్నాను. ఇక నూనె దేనికి సాదృశ్యంగా అనిపిస్తుందంటే, ఈ నూనె దేవుని యొక్క మందిరములో వాడబడుతుంది. ఆ నూనె ఎవరో తెలుసా? నువ్వు నేనే. దావీదు చెబుతుంది, నేనైతే దేవుని యొక్క మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె నేను ఉంటాను. నేను దావీదు ఏంటయ్యా ఒలీవ చెట్టుతో నువ్వు ఎందుకు పోల్చుకున్నావంటే, నాకు రాజ్య సంబంధమైన పని ఎంత ఉన్నప్పటికీ కూడా నా దేవుని యొక్క మందిరపు పనిలో నేను పాల్గొంటాను. నేను ఇక లోకములో నేను అనేక సేవలు చేస్తున్నప్పటికీ నాకు ముఖ్యమైనది దేవుని యొక్క సేవ. అలాగే నాలాగా మీరు కూడా దేవుని యొక్క మందిరములో మీరు వచ్చినప్పుడు దేవుడు మీకు ఇచ్చిన వాటిని మీరేం చేయాలి? దేవునికి మీరు ఇవ్వండి. దేవుని యొక్క సేవకు ఇచ్చేవారిగా మనం ఉండాలి. ఏమి ఇచ్చిన డబ్బుల గురించి కాదు నేను ఒక్కటి మాట్లాడేది. దేవుడు నీకు టైం ఇచ్చాడు. 4 T's గురించి ఎప్పుడు చెబుతాను నేను. గాడ్ హాస్ గివెన్ ఎ టైమ్ టు యూ. దేవుడిచ్చిన సమయాన్ని దేవుని యొక్క మందిరములో మనం ఏం చేయాలి? ఖర్చు పెట్టాలి. ఒలీవల నూనె దేవుని యొక్క మందిరములో వాడబడుతుంది. నువ్వు నేను కూడా ఆ యొక్క ఒలీవ నూనెగా ఉండాలంటే నువ్వు నేను కూడా మందిరానికి పనికొచ్చే పనిని మనము దేవుడు అప్పగించిన దాన్ని మనము చేసేవారిగా మనం ఉండాలి.
కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన యొక్క సమయం, దేవుని యొక్క మందిరంలో నువ్వు గడిపే సమయం, దేవుని యొక్క మందిరంలో నువ్వు చేసే పనికి నువ్వు ఉపయోగించే సమయము నీకు జీవితంలో వృధా కాదు. దాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. కాబట్టి దేవుని యొక్క మందిరంలో అనేకమైన పనులు ఉన్నాయండి. ఎవరిని కూడా బలవంతం పెట్టం. మీరు ఈ పని చేయమంటే కంపల్సరీగా మీరు చెప్తారు, కానీ బలవంతంగా మీ ద్వారా పని చేయటం మాకు ఇష్టం లేదు. నేను దేవుని యొక్క మందిరంలో పని చేయాలి అనే ఆశ నీకు ఉన్నట్లయితే, దేవుడి నీకు ఇచ్చిన శక్తి, దేవుడి నీకు ఇచ్చిన బలం, దేవుడి నీకు అనుగ్రహించిన ఆ యొక్క టైంని దేవుని కోసం ఉపయోగించాలని ఆశ నీకు ఉన్నట్లయితే, కానీ సాక్ష్యం ఇంపార్టెంట్, కమిట్మెంట్ ఇంపార్టెంట్, డెడికేషన్ ఇంపార్టెంట్. నాకు ఇష్టం వచ్చినప్పుడు మాత్రం నేను వస్తాను అంటే లాభం లేదు. కొన్ని రూల్స్ ఉన్నాయి. కారణం ఏంటంటే దేవుని యొక్క సేవ క్రమముతో చేయాలి. నిత్యము ఆ ఒలీవ నూనె దేవుని యొక్క ఆ యొక్క ప్రత్యక్ష గుడారములోని ఆ యొక్క పరిశుద్ధమైన స్థలములో వాడబడింది. అలాగే నిత్యము మనము కూడా దేవుని యొక్క మందిరములో వాడబడే వారిగా ఉండాలని దేవుడు నిన్ను నన్ను ఆ ఒలీవ నూనె ద్వారా ఏం చేస్తున్నాడు, ఆయన తెలియజేస్తున్నాడు. ఫస్ట్ టీ ఏంటి? టైం. సెకండ్ టీ ఏంటి? టాలెంట్స్. దేవుడు నీకు ఇచ్చిన తలంతులు, ఆ తలంతులను దేవుని కోసం వాడే వ్యక్తిగా ఉండు. ఇక తలంతులను లోకంలోనూ వాడుతున్నావు, మంచిది. నీ ఉదర పోషణ నిమిత్తం వాడుకుంటున్నావు, మంచిది. కానీ దేవునికి ఇచ్చిన తలంతులను మరి దేవుని కోసం వాడేదానికి నువ్వేం చేస్తున్నావు ఆలోచించేద్దాం. మూడవది ట్రెజర్. ట్రెజర్ అంటే దేవుడు తన కృపలో మనకిచ్చిన ఉద్యోగంలో, దేవుడు మనకిచ్చిన దాంట్లో దేవునికి మనం ఇవ్వటం. ట్రెజర్స్. పుచ్చుకున్నట కంటే ఇచ్చుట ధన్యం. దేవునికి ఇచ్చి నష్టపోయిన వాడు ఎవడో లేడు. దేవునికి ఇవ్వకుండా నష్టపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. నువ్వు ఏ గుంపులో ఉండాలని ఇష్టపడుతున్నావు? కొంతమంది దశమభాగం ఇస్తారు, అంతే, ఇంక అయిపోయినట్టు పని, ఇంకేమి లేనట్టు. దేవునికి ఒక దశమభాగం మాత్రమే కాదు, నీ టైం ఆయనకు కావాలి, నీ సమయం ఆయనకు కావాలి, నీ తలంతులు ఆయనకు కావాలి. ఆఖరిగా గివ్ యువర్ ఫోర్త్ టీ, గివ్ యువర్ టంగ్. నీకు నోటిని, నీకు నాలుకను దేవునికి వాడు. నిత్యము దేవునికి ఇచ్చిన ఇక నాలుకను నీకోసం వాడుకుంటున్నావు. అనేకమైన కబుర్లు చెప్పేదానికి, లోక రామాయణం మాట్లాడడానికి, లోనికి ముచ్చట్లు మాట్లాడడానికి ఈ నాలుగు ఉపయోగపడుతుంది. అనేక మంది గురించి మాట్లాడుకునేదానికి ఈ నాలుకను ఉపయోగిస్తున్నాం. లోకస్తులు చేసిన పనే మనం చేస్తున్నాం. ఈ దేవుడు ఎందుకు ఇక నాలుగు ఇచ్చారంటే దేవుని గురించి మాట్లాడేదానికి, దేవుని గురించిన సువర్తమానాన్ని ఇతరులకు ప్రకటించేదానికి. ఇక లోకము దుర్వార్తలతో నిండి ఉన్నది. అలాంటి దుర్వార్తలతో నింపబడిన ఇక లోకములో సువార్త ప్రకటించేదానికి దేవుడికి నాలుక ఇచ్చాడని చెప్పి ఇక నాలుకను దేవునికి సువార్తను ప్రకటించేదానికి వాడబడేదానికి ఒక తీర్మానం మనం తీసుకుందాం. కాబట్టి ఇక ఒలీవల నూనెలో మొదటిదేంటి? అది దేవుని యొక్క సేవలో నిత్యము అదేంటి వాడబడేది. ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం. నేనైతే నా దేవుని మందిరములో నిత్యము వాడబడే వ్యక్తిగా నేను ఉంటాను నాయన. నాకు ఇచ్చిన తలంతులు నాయన నీ పరిచర్య కోసం నేను వాడతాను ప్రభా. నువ్వు నాకు ఇచ్చిన ధనాన్ని నాయన నీ కోసం నేను వాడతాను ప్రభా. నువ్వు నాకు ఇచ్చిన ప్రభా నాయన సమయాన్ని నీ కోసం నేను వాడతాను ప్రభా. నువ్వు నాకు ఇచ్చిన ప్రభా ఇక నాలుకను నీ కోసం నేను వాడతానంటే అప్పుడు దావీదు చెప్పినట్లు నువ్వు కూడా చెప్పినట్లయి నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నేను ఉందను. ఈ యొక్క నూనెలో ఉన్న యొక్క రెండవ లక్షణం మనం చూసినప్పుడు ఈ నూనె ఎలా వస్తుంది? దంచి తీయబడిన ఏంటి? ఒలీవ నూనె. దేవుని యొక్క మందిరములో దేవుడు తన యొక్క వాక్యంతో నిన్ను దంచుతాడు. ఏంటి? దేవుడు ఏం చేస్తాడు? రోట్లో వేసి రోకలతో పట్టుకొని దేవుడు ఏం చేస్తాడు? నిన్ను దంచుతాడు. దంచితేనే తైలం బయటకు వస్తుంది. దంచకుండా ఉంటే తైలం బయటికి రాదు. అందుకనే దేవుడు ఏం చేస్తాడంటే గద్దింపు దేవుని యొక్క మందిరంలో ఉంటుంది. నిన్ను సంతోషపెట్టు మాటలు ఉంటాయి, నిన్ను పరిశీలన చేసుకునే మాటలు కూడా దేవుని యొక్క మందిరంలో ఉంటాయి. కానీ ఎక్కువగా ఏంటో తెలుసా? సంఘం అనేది లాఫింగ్ క్లబ్ కాదు. లాఫింగ్ క్లబ్ అంటే ఏంటి?
బాగా నవ్వించి పొట్ట చెక్కలయ్యే రకంగా నవ్వించేశాడు నువ్వు. అబ్బా ఎంత మంచి పాస్టర్ అండి, ఎంత బాగా నవ్వించేశాడండి. పాస్టర్ బఫూనా? నీకు బఫూన్ కావాలంటే సర్కస్కి వెళ్ళా. సంఘానికి వచ్చేది ఎందుకో తెలుసా? దేవుని యొక్క గద్దింపుతో నీక జీవితంలో నీ బ్రతుకు మార్చుకొని నువ్వు చేస్తున్న తప్పును సరిచేసుకొని అచ్చమైన ఒలీవల నూనె ఆ యొక్క దంచి ఎలాగైతే బయటకు వస్తుందో ఆ రకంగా దేవుని యొక్క వాక్యముతో దేవుడు నిన్ను గద్దిస్తున్నప్పుడు మనకు జీవితాలను ఏం చేయాలి? మార్చుకోవాలి. నాతాను గద్దించాడు. ఎవరిని గద్దించాడండి? దావీదు రాజు. నాతాను ఒక సేవకుడు. రాజు ఎక్కడ, ఇక సేవకుడు ఎక్కడ? కానీ ఏం చేశాడు సేవకుని యొక్క ధర్మం ఏంటో తెలుసా? రాజని కాదు, ఇంకెవడ కాదు. గద్దింపు అంటే గద్దింపే, వాయింపుడంటే వాయింపుడే, దంచుడంటే దంచుడే. వాళ్ళని దంచితే దంచినా పర్లా, ఏమవదు నాకు. కారణం ఏంటి? నా దేవుడు నాకు షీల్డ్ ఇస్తాడు. ప్రతి సేవకుని చుట్టూ కూడా దేవుడు ప్రాకారంగా ఉంటాడు. నా పక్షాన్ని నిలబడు, నీ పక్షాన్ని నేను నిలబడతానని వాగ్దానం చేసిన దేవుడు, పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆ నమ్మదగిన దేవుని యొక్క పిలుపుతో పరిచర్య చేస్తున్న ఇక సేవకుడు దేవునికి మాత్రమే నమ్మకంగా ఉండాలి. ఇక లోకంలోని మనుషుల పట్ల కూడా ప్రేమ కలిగి ఉండాలి, అంతే. ఓకే, కాబట్టి దంచి తీసిన ఏంటి? ఒలీవల నూనె. అంటే దేవుని యొక్క మందిరానికి వస్తే దంచుకునేదానికి సిద్ధంగా ఉండాలి. పాస్టర్ రెడీగా ఉంటాడు దంచేదానికి. నీ పని ఏంటి? దంచుకుంటామే. కొట్టు, ఇంకా బాగా నడక, కొట్టు. ఎందుకు? నీ యొక్క క్షేమోన్నతం, దేవుని యొక్క వాక్యం యొక్క రోకలి పోటు నీకు పడాలి. అప్పుడేమవుతుంది? నరకా నుంచి తప్పించబడతావు, జీవానికి పాత్రుడు అవుతావు. గద్దింపు తైలాభిషేకం. అబ్బా, బైబిల్లో మాట ఏంటి? గద్దింపు తైలాభిషేకం. నువ్వు తండ్రివి, నీ కుమారుడు నీ కుమార్తె ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు. నువ్వేం చేస్తావు? పోనీలా పర్లేదులే అనుకుంటావా? దంచుడు. దంచుతావు లేదా? గద్దిస్తావు లేదా? గద్దిస్తావు. ఎందుకు? వాడు తప్పు మార్గంలో వెళ్తున్నాడు. వాళ్ళని అలాగే వదిలేస్తే ఏమవుతాడు? ఇంకా తప్పు మార్గంలో వెళ్ళిపోతాడు. ఇంక నీకు అందడాడు. అలా జరగటం నీకు ఇష్టం లేదు కాబట్టి తండ్రిగా నువ్వేం చేస్తావు? నువ్వు గద్దింపు ఇస్తావు, శిక్షిస్తావు. అలాగే దేవుడు, పరమ తండ్రి అయిన దేవుడు, నువ్వు తప్పు మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు తన యొక్క వాక్యంతో నిన్నేం చేస్తాడు? గద్దిస్తాడు. నీ వాక్యంతో నిన్నేం చేస్తాడు? సరిచేయాలని ప్రయత్నం చేస్తాడు. ఆ గద్దింపు ఎవరికో తెలుసా? నీకు, నాకు. కాబట్టి సేవకుడు గద్దిస్తే బుద్ధిమంతులు అవుతాం. చెప్పండి పక్కలకి. సేవకుడు గద్దిస్తే బుద్ధిమంతుడు అవుతావు. ఇప్పుడు ప్రశ్న వేసుకో, నువ్వు బుద్ధిమంతుడిగా ఉండాలనుకుంటున్నావా, బుద్ధిహీనుడిగా ఉండాలనుకుంటావా? అది బుద్ధిమంతుడిగా ఉండాలని ఏం చేయాలి? అది సేవకుడు గద్దింపది సేవకుడు దేవుని ద్వారా మాట్లాడుతున్న మాటగా స్వీకరించు. నన్నే టార్గెట్ చేశాడు ఎందుకు? ఏదో అంటారు కదా, సామెత ఉంది. ఏంటో సామెత? గుమ్మడికాయ దొంగ ఏంటంటే భుజాలు అడుగున్నానంట. నువ్వు చేతలుగా నీకు తగిలింది, దట్స్ ఆల్ సింపుల్. నువ్వు చేయకపోతే ఎందుకు తగులుకుంటావు? నీకేదో ఉంది ఇక్కడ, తగిలింది ఇక్కడ. నన్నే చెబుతున్నాడు. అవును నిన్నే, కారణం నువ్వు ఆ పని చేస్తున్నావు. గద్దింపు తైలాభిషేకం. తాగితే పోతావన్నాను, అది ఎవరికి? అందరికి తగలదు. ఎవరు తగులుద్ది? తాగినోడు తగులుద్ది. తిట్టితే పోతావంట, ఎవరు తగులుద్ది? అది తిట్టినోడికి. తెగ ఫీల్ అయిపోతా ఉంటాడు. నేను లాస్ట్ టైం అయిపోయాను. ఫీల్ అయితే హీల్ అవుతావు. పక్కలు చెప్పండి. ఫీల్ అవ్వ, దేవుని యొక్క వాక్యాన్ని ఫీల్ అవ్వ. ఒకసారి ఒక పాట విన్నప్పుడు ఆ పాటలో ఆ జడ్జి చెప్తున్నాడు, నువ్వు పాట బాగా పాడు, స్వరం అంతా బాగుందని. ఫీల్ లేదు. ఏంటి పాటలు ఏంటి? ఫీల్ లేదంట. ఆ పాటకేనే ఫీల్ లేకపోతే మన బతుకులు ఏమవ్వాలి? ఫీల్గా ఉండాలి. పాటకే అంత ఫీల్ ముఖ్యమైతే నా బతుకు ఎంత ముఖ్యం? ఫీల్. దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు వినిపిస్తున్నప్పుడు ఫీల్ అవ్వాలి. అబ్బో కరెక్టే నాయన. అదే కాకుండా పాస్టర్ పైన పడితే ఉపయోగం ఉంది? ఎవరికి నష్టం? పాస్టర్కి నష్టం కాదు. మీరు ఇంకా ఫీల్ అవ్వండి. ఇంకా టోటల్ ఫీల్ చేసేదానికి ఉన్నాను నేను ఇక్కడ.
కరెక్ట్గా మార్చుకోకపోతే నా ప్రవర్తన మారదు, మీ ప్రవర్తన మార్చుకోవాలంతే. కారణం ఏంటి? మీ దారిలోనే నేను రాను. నేను నా దేవుని దారిలో నేను ఉంటాను. ఆ దేవుడు ఏం చెప్పమంటే చెబుతాను. నేను ముక్కు మొహమాటాలు చూడను, మొహమాటాలు అసలే లేదు. కారణం ఏంటి? ఎప్పుడైతే తీర్మానం తీసుకున్నామో ఏంటి, తమ్ముడు పేకాట అంటాడు. దాని అర్థం ఏంటి? ఎక్కడైనా తమ్ముడను, బీరకాయల దగ్గర తమ్ముడు అనకంత. కారణం ఏంటి? బిజినెస్, రిలేషన్షిప్. కొడుకు, కూతురు, కోడలు, అల్లుడు ఇంట్లో, చర్చిలో ఎవ్రీబడి సేమ్. అలాగా అంతే. అది అర్థమైందా? నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా అంటే, దేవుని యొక్క గద్దింపు మన యొక్క జీవితాల్లో ఏంటది? నువ్వు నిజంగా ఏ సంఘానికైనా వెళ్ళు, 100 సంఘాలు తిరుగు, నువ్వు బుద్ధి మారకపోతే వేస్ట్. మనం ఏం చేస్తాం? బట్టలు మార్చుకున్న సంఘాలు మారుతూ ఉంటాం. ఆమేన్. నువ్వు నిజంగా ఏ సంఘానికైనా వెళ్ళు, నిజంగా దైవ సేవకుడు ఏం చెప్తాడు? బైబిల్లో ఉన్నట్టు చెబుతాడు. కొంతమంది పాలిష్గా చెప్పచ్చు, కొంతమంది కటుగా చెప్పచ్చు, కొంతమంది అంటే ఇంక బూతులే, ఇంకేం లేదు. ఇంకా ఒరే పోతావురా అంటాడు, అంతే పాస్టర్. ఆడు నోరు మూసుకొని కూర్చోవాలి, అంతే. కరెక్ట్. పోయే పరిస్థితి ఉంది కాబట్టి పాస్టర్ ఏమన్నాడు? సీరియస్గా చెప్తున్నాడు. తూర్పుగోదావరి జిల్లా లాంగ్వేజ్ మీరు చూడాలి. ఇంకేం లేదు, ఇంక ఒరే అంతే. ఇంకా ఎవరినే సంగతుని ఈరోజు మిమ్మల్ని అన్నే ఉండే. నన్ను అంటావా? నీ ఒక్క సంఘమేనా? బోర్డు సంఘాలు మాకు లేవు, నువ్వు వెళ్ళు. కాబట్టి సంఘాలను మార్చే ప్రయత్నం చేయకు. దేవుడు ఎక్కడ నేను స్థాపిస్తాడు అక్కడ ఉండు. గద్దింపు నీకు తైలాభిషేకం, గద్దింపు నీకు మేలు చేసేది. బైబిల్లో మాట ఉంది కదా, ముద్దులు పెట్టుకొని ఎందుకంటే ఏముంది అక్కడ బైబిల్లో? గద్దింపు మేలు. పగవాడు ఎన్ని ముద్దులు పెట్టుకున్నా కానీ నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? గద్దింపు. అది మనకేంటంటే మేలు. పగవాడు ముద్దులు పెట్టుకుంటూ ఉంటాడు, ఫుల్ ముద్దులతో తడిపేస్తాడు, నువ్వు మోసపోతావు. అదే నీ మేలు కోరి నీ స్నేహితుడు ఏం చేస్తాడు? గాయాన్ని రేపుతాడు, నువ్వు చేస్తున్నది తప్పు అంటాడు. అప్పుడు మనకి జీవితాలు ఏం చేయాలంటే మార్చుకోవాలి. కాబట్టి నూనెలో ఉన్న యొక్క మొదటి లక్షణం ఏంటి? నూనె దేవుని యొక్క మందిర పరిచర్యలో వాడబడుతుంది. ఎప్పుడు వాడబడుతుంది? అప్పుడప్పుడు వాడబడుతుంది కాదు. నిత్యము ఒలీవల నూనె దేవుని యొక్క సన్నిధానంలో అది వాడబడుతుంది. అలాంటి వారిగా మనం ఉందాం. రెండోది, ఈ యొక్క నూనె దేనికి సాదృశ్యం ఏంటంటే గద్దింపుకు. ఇది దంచి తీయబడిన ఒలీవ నూనె, దంచి తీయబడింది. దేవుని యొక్క వాక్యం మనల్ని దంచి మనల్ని ఏం చేస్తుందంటే శ్రేష్టమైన నూనెను బయటకు ఏం చేస్తుంది? రప్పిస్తుంది. నువ్వు దేవుని యొక్క వాక్యంతో సరిచేసుకుంటేనే దేవుని యొక్క పనికి నువ్వు అర్హుడు. దేవుని యొక్క వాక్యంతో నీకు జీవితాన్ని సరిచేసుకుండా నేను ఆ పని చేస్తాను, అందుకని చెబుతూ ఉంటాను. పని కాదు ఇంపార్టెంట్. దేవునికి మందిరంలో దేవునితో భయభక్తులు కలిగి ఉండడం ఇంపార్టెంట్, దేవునితో సంబంధం ఇంపార్టెంట్, దేవునిలో ఆత్మీయ అభివృద్ధి ఇంపార్టెంట్. అది కాకుండా నేను ఈ పని చేస్తాను, ఆ పని చేస్తాను, తెగ పని చేస్తాను, ఓడబొడి చేస్తున్నాను, ఆ కథలంతా ఏమొద్దు. మొదట ఏం చేయాలి? నువ్వు దేవునిలో నమ్మకంగా ఉండు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు, దేవుని యందు పరిశుద్ధంగా ఉండు. ఇక్కడ కాదు నువ్వు పని చేసి దేవుని దగ్గర నుంచి మార్క్స్ కొట్టేదానికి. దేవుడు నువ్వు చేస్తున్న పని బట్టి మార్కులు ఇవ్వడు. దేవుడు నీ పరిశుద్ధతను బట్టి మార్కులు ఇస్తాడు. దేవుడి యొక్క విధేయతను బట్టి మార్కులు ఇస్తాడు. దేవుడు నీ రక్షణ అనుభవాన్ని బట్టి నీకు మార్కులు ఇస్తాడు. దేవుడు నీకు ఇచ్చిన రక్షణ ఆనందాన్ని బట్టి ఆయన నీకేం చేస్తాడు? మార్కులు ఇస్తాడు. అలాంటి వారిగా మనకు జీవితాల్లో మనం ఉందాం. కాబట్టి గద్దిస్తే ఏమవుతాం? బుద్ధిమంతులు అవుతాం. మూడవది, ఇది చెప్పి నేను ముగిస్తాను. నేను ఏదో ఈ మెసేజ్ ముగించాలంటే అవట్లా, నేను 3తో ముగిద్దాం అనుకున్నాను. దేవుడు ఇంకో 2 ఇచ్చేశాడు. ఆ 2 ఏంటంటే నెక్స్ట్ వీక్ వాయిదా చేసాం. ఇప్పుడు ఏంటంటే ఇక ఒలీవ చెట్టులోని యొక్క మొదటి లక్షణం ఏంటి? అది చిరకాలము జీవిస్తుంది, దానికి చావు లేదు. ఓకే, ఈరోజు నాకు చాలా సంతోషం. ఎందుకో తెలుసండి, తల్లిని పోగొట్టుకున్న దుఃఖంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు దేవుని యొక్క మందిరాన్ని దానికి కుటుంబంతో కొడగలిసి వచ్చారు. కొంతమంది ఉంటారు ఏంటి, అది ఏదో అంటారండి, ఇక్కడ ఏదో భాష, అది అయ్యే వరకంట బయటికి రాకూడదంట వీళ్ళు. అయ్యారు కదండి, అంట ఏంటి, అంటూ గింటూ కాదు. ఇక్కడ యేసయ్య రక్తం ద్వారా ఎప్పుడు ఆలని అంటులు తీసాడు. ఇంకా మళ్ళీ ఎందుకు దాంట్లో అంటించుకుంటావు నువ్వు? చాలామంది నేను చూశాను, క్రైస్తవులే
పెద్ద పెద్ద 30 సంవత్సరాల నుంచి దేవుళ్ళు ఉన్న వాళ్ళే. పద్ధతులంట. ఏం పద్ధతులు? ఆచారాలు. దేవుడు ఏమంటున్నాడు? లోక మర్యాదను పాటించక. కానీ ఈ టైంలో మాత్రం పెళ్ళిళ్ళప్పుడు లోక మర్యాద, చనిపోయినప్పుడు లోక మర్యాద, 3వ రోజు 5వ రోజు, తర్వాత చచ్చిపోయినప్పుడు పాలు పోయటం, బతుకున్నప్పుడు నీళ్ళు పోయలా. ఇడ్డు బతుకున్నప్పుడు నీళ్ళు పోయలా. దానికోసం బస్సు మళ్ళా అందరిని పిలిపి నందిని ట్యాంకర్ వస్తాయి. అక్కడి నుంచి నాన్న 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 తాగు నాన్న. అడేం తాగుతాడు? ఇంకా భూమి తాగుద్ది అది. సో కాబట్టి మనకి జీవితాల్లో మనం ఏం చేద్దామంటే బుద్ధిమంతులుగా మనం ఉందాం. సో కాబట్టి గద్దించితే మనకి జీవితాలు ఏం చేద్దాం? మార్చుకుందాం. మూడవది, ముఖ్యమైనది, మూడవది, మీకు తెలిసిన కొన్ని నూనెలు చెప్పండి. చాలా స్మార్ట్ మీరే అమ్మా. ఒలీవ నూనె కాకుండా మిగతా నూనెలు చెప్పండి అమ్మా. మీకు తెలిసిన కొన్ని నూనెలు చెప్పండి. కొబ్బరి నూనె అనుష చెప్పింది. తర్వాత అమ్మా ఆల్మండ్ ఆయిలా? ఓకే. తర్వాత పామలిన్, సన్ఫ్లవర్. ఓకే, చాలు 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 చాలు. ఈ నూనెలకు ఒలీవ నూనెకున్న ప్రత్యేకత ఏంటో తెలుసా? కొబ్బరి నూనె, గానుగు నూనె, మంచి నూనె మిగిలిన నూనెల్లో వత్తి వేసి వెలిగించినప్పుడు పొగొస్తుందట. కానీ ఒలీవల నూనె వేసి వత్తి వెలిగించినప్పుడు పొగ రాదు. పొగ రాని నూనె ఏదైనా ఉన్నదంటే అదేంటో తెలుసా? ఒలీవల నూనె. అందుకనే ఆ యొక్క పరిశుద్ధ స్థలములో పొగ రాకుండా ఉండేదానికి మిగతా నూనెలు ఏమొద్దు. యాజకులారా, ఏ నూనె వాడాలి? మీరు ఒలీవ నూనె వాడండి. ఎందుకంటే అది నిత్యము అది ఎలగాలి. కాబట్టి పొగతో నా యొక్క పరిశుద్ధ స్థలము నింపబడకుండా దేనితో? వెలుగుతో మాత్రమే నింపబడాలి. దీంట్లో నేను నేర్చుకునే ఆత్మీయ పాఠం ఏంటంటే దేవుని యొక్క మందిరములో ఏం చేయాలి? పొగ ఉండకూడదు. దేవుని యొక్క మందిరములో ఏముండాలి? వెలుగు ఉండాలి. అదేంటి పొగ అంటే ఏంటి తెలుసా? నీ గురించి డప్పు కొట్టుకుంటాం పొగ. నా గురించి డప్పు కొట్టప్ప, నేను అది చేశా, నేను ఇది చేశా, నేనే దీనికి కారణం. పొగ పొగ పొగ. దేవుని యొక్క పరిశుద్ధ స్థలములో పొగ రాని నూనెగా నువ్వు ఉండాలంటే ఒలీవ నూనెగా ఉండాలి. అది మంచి నూనె కాదు, కొబ్బరి నూనెగా కాదు, గానుగు నూనెగా కాదు, సన్ఫ్లవర్ ఆయిల్ కాదు, తర్వాత ఇంకా ఏ ఆయిల్ కాదు. ఏ ఆయిల్గా ఉండాలి దేవుడు కోరుకున్నావు? పొగ రాని నూనె. ఏంటి తెలుసా? ఒలీవల నూనె. ఈ రోజుల్లో ఏమైపోయిందంటే ప్రతి దానికి కూడా నా నా అనే దాని గురించి సొంత దర్పాన్ని కొట్టుకునే పరిస్థితి సంఘాల్లో కనిపిస్తుంది. దావీదు చెప్తున్నాడు, నేనైతే నా మందిరము, నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటాను. కారణం ఏంటంటే నేను రాజుగా ఉన్నప్పటికీ కూడా నేను ఇక్కడ సామాన్యుడనే. నేను రాజుగా ఉన్నప్పటికీ కూడా నా అధికారాన్ని ఇక్కడ నేను ప్రదర్శించను. నా పొగ రానివ్వను. నేను దేవుని ఆరాధిస్తాను. ఆ యొక్క మందిరములో ఉన్న ప్రసన్నత నేను చూస్తాను. దేవుని యొక్క మందిరము యొక్క వెలుగుతో నేను నింపబడే వ్యక్తిగా నేను ఉంటాను అనే తీర్మానం తీసుకున్నాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా అది చేద్దాం. ఎవరో చూడాలని, ఎవరో పొగడాలని, గుర్తించాలని దయచేసి ఏది చేయొద్దండి. ఏది చేయొద్దండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దేవాలయాన్ని కట్టమని చెప్పి దేవుడు దావీదుకు చెప్పాడా లేదా? చెప్పాడు. దావీదు ఏం చేశాడు? అన్నిటి సమకూర్చేశాడు. దానికి కావలసిన ప్రతి వస్తువును కూడా ఏం చేశాడు? సమకూర్చాడు. ఇంకా సిద్ధమవుతున్నాడు. ఎవరు? దావీదు కట్టేదానికి. దేవుడు ఏమన్నాడు? నువ్వు కట్టద్దు. రక్తంతో ఉన్న ఇక చేతులతో నేను నా మందిరం కట్టను. అప్పుడు చాలా ఫీల్ అయి ఉంటాడు. ఏంటి నాన్న నువ్వు? ఇంత కష్టపడ్డాను నేను, ఇంత పోగు చేశా, నేను కట్టకూడదా? సరే, అప్పుడు దేవుడు అన్నాడు, సరే ఓ పని చేద్దాం, నీ కుమారుడు సొలొమోను ఉంటాడు కదా, అతను కడతాడు. అప్పుడు దావీదు ఆశించాడు, నాయన ఓ పని చేయాలితే ఆ దేవాలయం పేరు దావీదు దేవాలయం పెట్టుదామా? సమకూర్చింది నేనుగా. దేవుడు ఏమన్నాడు? సొలొమోను దేవాలయం. అప్పుడు ఎన్ని కేసులు పెట్టాలి దావీదు సొలొమోను పైన? ఎన్ని కేసులు పెట్టాలి? గప్చిప్. దేవుడు ఏమన్నాడు? పొగ రానీకో.
పొగొత్తే ఎవరికి నష్టం? నీకు నష్టం. గొక్క ఆగకుండా నువ్వు చచ్చిపోతావు దేవునిలో. కాబట్టి మనకి జీవితాల్లో మనం గమనించవలసిందే, దేవాలయానికి అన్ని సమకూర్చింది దావీదు, పేరు మాత్రం ఎవరికి వచ్చిందంటే సొలొమోను దేవాలయంగా ఉన్నది. దావీదు దేవాలయం అనబడినందుకు బాధపడలా. ఆ దేవాలయం నేను వెళ్ళను, ఇంకా నా పేరు పెట్టలేదు కదా, నేను వెళ్ళను అనలా. ఏం చేశాడు? అది దేవుని యొక్క మందిరం, సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడుతుంది. కాబట్టి నా యొక్క ఉద్దేశం ఏంటంటే, అది అందరికి ఉపయోగకరంగా మందిరంగా ఉంటే అది నా పేరు కాదు, ఇంకొకరి పేరు కాదు, అది దేవునికి మందిరముగా ఉండాలని ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి తన దర్పాన్ని, తనకున్న అధికారాన్ని ఏం చేయాలంటే ప్రదర్శించాలి. ఇంకో సంగతి చూద్దాం. సౌలుకు దేవుడు ఏం చేశాడు? పని అప్పగించాడు, ఎవరికి? ఇశ్రాయేలు రాజుగా. కానీ సౌలు ఎక్స్ట్రాలు చేయటం మొదలుపెట్టాడు. ఏం చేస్తాడు? కొన్ని ఎక్స్ట్రాలు చేయటం మొదలుపెట్టాడు. వెంటనే ఏం చేశాడు? పక్కన పెట్టేశాడు. పక్కన పెట్టి ఎవరిని తీసుకొచ్చాడు? దావీదుని. దట్స్ ఆల్. దేవుడు ఇక్కడ ఇచ్చిన పనిని నమ్మకంగా చేయండి. ఎక్స్ట్రా ఏమైనా చేసేదానికి వెళ్తారా? కరెక్ట్గా దేవుడు ఏం చేస్తాడు? పక్కన పెట్టేస్తాడు. ఎవరికి నష్టం? దేవునికి అనేకమైన రిసోర్సెస్ ఉన్నాయి. నువ్వు అనుకుంటావు నేను లేకపోతే ఏం జరగదు. దేవుడు అనుకుంటాడు, రే బుద్ధిహీనుడా, నేనేంటరా నా గురించి అసలు ఆలోచించే అసలు నా జ్ఞానం ఎంత, నీ జ్ఞానం ఎంతరా? నీది 1.5 kg బ్రెయిన్, నాది సమస్త సృష్టిని చేసిన జ్ఞానం నాదే, శూన్యములో సృష్టిని చేసిన జ్ఞానం నాది, ఆకాశ నక్షత్రాలను నింగిలో వేలాడి తీసిన జ్ఞానం నాది. నా జ్ఞానం ఉంది, నీ జ్ఞానం ఏ పాటది? గప్చిప్ కామ్గుండు. అందుకని ఏం చేయాలి? కామ్గా ఉండాలంతే. అన్నీ ఉన్న ఆకు అనుకుంటుంది, ఏమి లేనిది ఏం చెప్తుంది? యేసయ్య నీ జీవితంలో అనుకుంటావు. యేసయ్య నీ జీవితం లేకపోతే ఏమవుతుంది? యేసయ్య నీ హృదయంలో ఉంటే ఆయన ఏం చేస్తాడంటే, నేను తగ్గించుకున్నావు తగ్గించుకో అంటాడు. సాతాను నీ హృదయంలో ఉంటే ఏముంటుంది? దేవుని కంటే నేను హెచ్చించుకోవాలనుకున్నాను కాబట్టి నువ్వేం చేయాలి? హెచ్చించుకో. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఫుట్బాల్ ఆడాడు అంతే. ఆ పరలోకమున్న వాడు కరెక్ట్గా కిక్కి గోల్ అయింది. ఆడెక్కడ పడ్డాడు? భూమి పైన. ఆ తాకిడికి భూమి నిరాకారముగాను శూన్యముగాను మారిపోయింది. అర్థమైందా? ఇది అర్థమైపోయినా పర్లేదు, ఎందుకంటే కొంచెం థియాలజీ ఉంది ఇంట్లో. అర్థమైపోయినా పర్లే, ఓకే సరే. కాబట్టి ఇంతకు మనం చేయాల్సిందండి, దేవుని యొక్క సేవ ఆగిపోదు. పక్కలు చెప్పండి, దేవుని సేవ ఆగిపోదు. దేవుని సేవ ఆగిపోదు, అది సాగిపోతుంది. నువ్వు చేసినా చేయకపోయినా అది నడుస్తుంది. చేయకపోతే నీకు నష్టం. దేవుని ఆశీర్వాదాలను నువ్వు పోగొట్టుకుంటావు. దేవునికి నష్టం కాదు, దేవుని సేవ ఆగదు. ఆమెన్. ఈరోజు 3వ ప్రత్యేకత మనం చూసాం. ఒలీవ చెట్టుకున్న 3వ ప్రత్యేకత. మొదటి ప్రత్యేకత ఏంటి? అది మరణము లేని చెట్టు. రెండోది మంచి ఫలములు అన్ని సీజన్స్లో కూడా ఇచ్చే చెట్టు. మూడవది ఏంటంటే అది నూనెను ఇచ్చే చెట్టు. ఆ నూనెలోంచి మళ్ళా 3 విషయాలు మనం నేర్చుకున్నాం. మొదటిది ఏంటి మనం నేర్చుకున్నది? ఆ యొక్క నూనె, ఏ నూనె? ఒలీవల నూనె నిత్యము దేవుని యొక్క సన్నిధిలో అదేం చేస్తుంది? వాడబడింది. అలాగే మనము కూడా ఏం చేయాలంటే నిత్యము దేవుని యొక్క పనిలో వాడబడేవారిగా ఉండాలి. అనేక మందిని దేవుడు వాడుకుంటున్నాడు, వారిని బట్టి నేను దేవుని వందనాలు. కాబట్టి రెండోది ఏంటి మనం చూసి నూనెలో? అది దంచి తీయబడిన నూనె. కాబట్టి దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు ఏం చేయాలి మనం? దేవుని యొక్క వాక్యపు గద్దింపు మన యొక్క జీవితాలకి ఏంటంటే క్షేమము. మూడోది మనం చూసింది ఏంటంటే అన్ని నూనెలకు పొగొస్తుంది, కానీ ఈ ఒలీవల నూనెకి మాత్రం పొగ రాదు. పొగ దేనికి సాదృశ్యంగా ఉందంటే మనకున్న గొప్పతనాన్ని చెప్పటమే పొగ. సంఘములో ఆ పొగ ఉండకూడదు. ఏ పొగ ఉండాలి? ఆ పొగ ఉంటే వెలుగు బయటికి రాదు, పొగ లేకుండా ఉంటే వెలుగు బయటకు వస్తుంది. అందుకని అలాంటి వెలుగు ఇచ్చేవారిగా మన యొక్క మందిరాల్లో, ఇక సమాజంలో, మన యొక్క గృహాల్లో, మనం చేసే ప్రదేశాల్లో నేనైతే పచ్చని ఒలీవ మందిరం వలె నేను ఎక్కడ ఉంటాను? నేను ఒలీవ చెట్టు వలె దేవుని యొక్క మందిరంలో ఉంటాను అనే తీర్మానం తీసుకుందాం. అలాంటి కృప దేవుడు మనకిచ్చి నడిపించునుగాక. ఆమెన్.